హాయ్ ఫ్రెండ్స్, వచ్చేసా ఇంకో వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసా. సో ఫ్రెండ్స్, లాంగ్ వీడియో కోసం అందరూ ఏదో చూస్తున్నారని నాకు తెలుసు. సో లాంగ్ వీడియో త్వరగా అప్లోడ్ చేసేయాలి కాబట్టి సో ఇదే ఫ్రెండ్స్ ఆ లాంగ్ వీడియో. ఫస్ట్ అయితే పిక్సార్ట్ యాప్లోకి వెళ్ళి యాడ్ ఫొటోస్ క్లిక్ చేసుకోవాలి. యాడ్ ఫొటోస్ క్లిక్ చేసుకున్న తర్వాత ఒక ఫ్రేమ్ కావాలి మనకి. సో నేను ఈ ఫ్రేమ్ తీసుకున్నా. ఈ ఫ్రేమ్లో అయితే మొత్తం 18 ఫోటోలు పడతాయి ఫ్రెండ్స్. మనకి 18 ఫోటోలు ఒకసారి తీసుకోవడానికి ఉండదు. ఒక 10-11 ఫొటోస్ లిమిట్ ఉంటుంది ఫ్రెండ్స్. సో ఫస్ట్ 11 ఫోటోలు పెట్టి చేసుకుందాం. సో ఇక్కడ రౌండ్గా ఉంది కాబట్టి మనము సేమ్ అట్లా ఉన్నదే కాకపోయినా నార్మల్గా ఉన్నా తీసుకోవచ్చు. సో నేను ఈ రౌండ్గా ఉన్నదే తీసుకున్నా. దానిలో కరెక్ట్గా అడ్జస్ట్ అయిన తర్వాత పైన ఎరేజర్ పైన ట్యాప్ చేసుకొని సో మనకి బయట వేస్ట్ పార్ట్ మొత్తం రిమూవ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. సో నెక్స్ట్ ఫోటో కూడా అలానే జూమ్ చేసుకుంటూ అడ్జస్ట్ చేసుకుంటూ సో బ్లెండ్ ఆప్షన్లోకి వెళ్ళి స్క్రీన్లో అయితే మనకు అవ్వలేదు ఫ్రెండ్స్, అందుకే మల్టీప్లే స్క్రీన్లో పెట్టుకొని బ్లెండ్ చేసుకున్నా. సో అదైతే పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది. సో ఇట్లా జూమ్ చేసుకుంటూ మనకి వేస్ట్ పార్ట్ మొత్తం రిమూవ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అట్లా రిమూవ్ చేసుకుంటేనే మనకి కొంచెం నీట్గా కనిపించింది. లేదంటే అది మొత్తం పార్ట్ వేస్ట్ పార్ట్ మొత్తం మనకి అంతా బాగోదు అది ఉంటే. వీడియో చాలా లాంగ్ ఫ్రెండ్స్, అందుకే కొన్ని క్లిప్లు తీసేసాను ఎడిటింగ్ చేసేటప్పుడు. మరి అంత లాంగ్ వీడియో అంటే ఒక 20-30 మినిట్స్ ఉంటుంది. సో దాన్ని ఒక 16 మినిట్స్కి అలా చేసా. సో ఇట్లా అన్నీ ఒకసారి తీసుకోకుండా ఒక 5-4 అట్లా తీసుకుంటే మనకి ఇంకా చేసుకోవడానికి బాగుండేది ఫ్రెండ్స్. ఒకవేళ అన్నీ ఒక 10 ఫోటోలు ఒకసారి తీసుకుంటే సరే అయ్యే మొత్తం స్క్రీన్ నిండా ఉండిపోయి మనకి కన్ఫ్యూజ్ అయిపోతాము ఎడిటింగ్ చేసుకునేటప్పుడు. ఈ ఫోటో ఫ్రేమ్ ఎడిటింగ్ రానాలు కూడా ఊరికే చేసేసుకుంటారు ఫ్రెండ్స్ వీడియో చూసి. సో ఫ్రెండ్స్, మన వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరో సబ్స్క్రైబ్ చేసుకోవట్లే ఫ్రెండ్స్. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో అది క్లిక్ చేస్తేనే నేను పెట్టే వీడియోస్ మీకు వెంటనే నోటిఫికేషన్ ద్వారా తెలుస్తుంది స్క్రీన్ పైన. మీ ఫ్రెండ్స్లో ఎవరికైనా ఫొటోస్ ఎడిటింగ్ రాకపోయినా సరే మన వీడియో షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా ఒక ఫోటో చేసినట్టే ఇంకా అన్ని ఫోటోలకి సేమ్ ప్రాసెస్ ఉంటుంది ఫ్రెండ్స్. మళ్ళీ యాడ్ ఫొటోస్లోకి వెళ్ళి ఫొటోస్ తీసుకుని సో చాలా సింపుల్గా ఉంటుంది ఫ్రెండ్స్ మనం ఫోటో ఎడిటింగ్ చేసుకోవడానికైనా సరే. దానిలో మనకు కావాల్సిన ఫ్రేమ్ తీసుకొని మనం ఏ ఫొటోస్ అయితే పెట్టాలనుకుంటున్నామో ఆ ఫొటోస్ని యాడ్ చేసుకొని ఇంకా ఆ ఫ్రేమ్లోకి ఎలా సెట్ అవుతుందని చెప్పేసి చూసుకోవాలి. చూసుకున్న తర్వాత నెక్స్ట్ ఏమో స్క్రీన్లోకి వెళ్ళి బ్లెండ్ ఆప్షన్లోకి వెళ్ళి స్క్రీన్లో పెట్టుకుంటే ఒకవేళ స్క్రీన్లో అవ్వకపోతే డార్క్ ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. దానిలో ఒకసారి చూసుకోండి. లైట్, డార్క్ ఇంకా చాలా ఉంటాయి. సో మనకి ఇక్కడ టెక్స్ట్ కావాలన్నా టెక్స్ట్ యాడ్ చేయొచ్చు. సో నేను ఏం యాడ్ చేయాలి ఫ్రెండ్స్, ఈ ఫొటోస్ చాలా ఫ్రేమ్ బాగుందని చెప్పేసి ఇంకెక్కడ టెక్స్ట్ అనేది యాడ్ చేయలేదు.
సో మీకు టెక్స్ట్ కావాలన్నా సరే యాడ్ చేసుకోవచ్చు. ఇంకా సేమ్ ఇలాగే పెట్టేసి ఇంకా హ్యాపీ బర్త్డే అని చెప్పేసి ఇంకా నార్మల్ పేర్లైనా ఇంకేమైనా సెట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇంకా మొత్తం ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత పైన స్క్రీన్ పైన ట్యాప్ చేసి డౌన్లోడ్ అదర్ కాపీ అని దాని మీద ట్యాప్ చేస్తే అది ఆటోమేటిక్గా మన గ్యాలరీలోకి వచ్చేస్తే ఫ్రెండ్స్ సేవ్ అయ్యి. సో ఇక్కడ నా గ్యాలరీ ఓపెన్ చేసి చూపిస్తున్నా చూడండి, సేవ్ అయింది. చూడండి ఫ్రెండ్స్, బయట వేస్ట్ పార్ట్ మొత్తం రిమూవ్ నీట్గా చేసుకుంటే అంత యూనిక్గా కనిపించింది. ఓకే ఫ్రెండ్స్, బాయ్.